ఏక్ దిన్ ఒక్కరోజు మూవీ రివ్యూ. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు. మనకైతే ఎక్కడ ల్యాక్ చేయకుండా మూవీలో స్టోరీ స్టార్ట్ చేయగానే మనమైతే ఆ వాల్ లోకి వెళ్ళిపోతాం. మెయిన్లీ ఏంటంటే మన సాయి పల్లవి గారి వల్ల అయితే వెళ్ళిపోతాం. స్టార్టింగ్ లో హాఫ్ అన్ అవర్ ఏంటంటే మూవీ స్టోరీ చాలా అంటే చాలా బాగా అండ్ ఎంగేజింగ్ గా అలా వెళ్తా ఉంటుంది. మనకి ఎక్కడ ల్యాగ్ అనిపించకుండా కొంచెం క్యూట్ గా అలా నార్మల్ గా వెళ్తా ఉంటది మూవీ స్టోరీ. మూవీలో హాఫ్ అన్ అవర్ తర్వాత ఏంటంటే మన హీరోయిన్ అండ్ హీరో వాళ్ళ స్టాఫ్ కలిసి జపాన్ కి వెళ్తారు. జపాన్ కి వెళ్ళాక మన హీరోయిన్ అండ్ సాయి పల్లవి మధ్య ఒక సీన్ ఉంటుంది మామ. ఆ సీన్ ఎంత రెగ్యులర్ గా ఉందంటే అంత రెగ్యులర్ గా ఉంది. అక్కడ ఏంటంటే ఒకసారిగా స్టోరీని అలా షిఫ్ట్ చేస్తారు. ఆ షిఫ్ట్ చేసే విధానం నాకైతే నచ్చలేదు. అంటే వాళ్ళు స్టోరీలో ఒక హుక్ పాయింట్ ఇస్తారు, కాకపోతే అది ఏంటంటే చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంటుంది. అందువల్ల అయితే నాకైతే అన్లాజిక్ గానే అనిపించింది. దాని తర్వాత ఏంటంటే మూవీలో మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన తర్వాత మూవీ గైస్ చాలా అంటే చాలా నార్మల్ గా చాలా ఎంగేజింగ్ గా చాలా బాగా వెళ్తా ఉంటుంది స్టోరీ అయితే. మూవీలో ఏంటంటే చాలా అంటే చాలా క్యూట్ సీన్స్ ఉంటాయి గైస్. ఆ సీన్స్ అన్ని బాగుంటాయి. మెయిన్లీ ఏంటంటే మన సాయి పల్లవి గారి వల్లే బాగుంటాయి. ఆ క్యారెక్టర్ ని ఎవరు చేసినా సరే మన సాయి పల్లవి గారి లాగా చేస్తారో చేయరో మరి. ఇంకొకటి ఏంటంటే మూవీలో క్లైమాక్స్ మామ, ఈ క్లైమాక్స్ మామ నాకైతే చాలా అంటే చాలా దబ్బేసింది. నేనైతే ఏదో రకంగా చాలా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది అనుకున్నా, కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా రెగ్యులర్ గా చాలా నార్మల్ గా ఉంది. అంటే మూవీలో ట్విస్ట్లు టాన్స్ ఉంటాయి గైస్, అవి ఎంత రెగ్యులర్ గా ఉంటాయి అంటే అంత రెగ్యులర్ గా ఉంటాయి. మూవీలో ఏంటంటే స్టోరీ టెల్లింగ్ బాగుంది, కాకపోతే ఏంటంటే స్టోరీలో ట్విస్ట్లు టాన్స్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంటాయి. అలాగే మూవీలో మన హీరో క్యారెక్టర్ మామ, అతను కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు. కొన్ని సీన్స్ లో ఏంటంటే క్యూట్ యాక్టింగ్ ఉంటుంది. ఆ క్యూట్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మూవీ గైస్ చాలా అంటే చాలా అన్లాజిక్ గా ఉంటుంది. స్టార్టింగ్ లో ఏంటంటే మన హీరో ఏదో కోరుకోవటం, అది నిజంగానే జరిగిపోవటం, అది అంతా ఏంటంటే అంత పర్ఫెక్ట్ గా ఉండదు. ఏదో వీళ్ళు కావాలని చేశారా అనిపిస్తా ఉంటది మనకి. అలాగే మన సాయి పల్లవి గారు క్లైమాక్స్ లో లవ్ లో పడిపోవటం, అది కూడా నాకైతే అన్లాజిక్ గా అనిపించింది. ఏదో ఒక వీడియో చూడంగానే లవ్ చేస్తారా అనిపించింది. నాకు కొంచెం అన్లాజిక్ గా అనిపించింది మామ. మన హీరో అండ్ హీరోయిన్ జపాన్ లో ఉన్నప్పుడు అయితే అన్ని సీన్స్ బానే ఉంటాయి, మరీ అంత వరస్ట్ గా అయితే ఉండవు. కొంచెం క్యూట్ గా కొంచెం బాగుంటాయి చూడటానికి అయితే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో మన హీరోయిన్ ని ప్రేమిస్తాడు, కాకపోతే ఏంటంటే మన హీరోయిన్ ఇంకో అబ్బాయిని ప్రేమిస్తా ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది, మన హీరో ఏం చేశాడు ఏంటి అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఉండడం. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సాయి పల్లవి గారి పర్ఫార్మెన్స్ మామ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఓవరాల్ గా ఏంటంటే ఒక నార్మల్ లవ్ స్టోరీ మూవీ చూద్దాం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి గైస్, అంతే. నాకైతే యావరేజ్ అనిపించింది. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.